హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ వరలక్ష్మి అమ్మవారి వ్రత శుభాకాంక్షలు. నేనైతే శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం అయితే ఇలాగా ఇంట్లో వ్రతం చేసుకున్నానండి. నాకు తోచినట్టుగా నా స్థాయికి తగ్గట్టుగా అయితే చేసుకున్నానన్నమాట. ఇంకా అన్నీ కూడా నిన్న నైటే సిద్ధం చేసేసుకున్నాను. అలాగే మార్నింగ్ కాస్త త్వరగా లేచేసి ఇంకా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసేసానండి. నెక్స్ట్ ఇంకా స్నానం కూడా చేసేసి అమ్మవారిని అయితే అలంకరిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా మన ఇష్టం అండి. అలంకరణ మనకి నచ్చినట్టుగా మనం ఎలా అయితే అమ్మవారిని చూస్తే ఇష్టపడతామో ఇలాగ రెడీ అయితే చేసేసుకున్నాను. మాకైతే కలశం అనే ఆచారం అయితే ఉందన్నమాట. అందరికీ ఉండకపోవచ్చు, ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. మనం ఎలా చేసినా మనస్ఫూర్తిగా పూజ చేస్తే చాలండి. అమ్మవారు మన పైన ఆమె కరుణ కృప అయితే చూపిస్తూనే ఉంటారు. ఇలాగ నేనైతే అన్నీ ముందుగానే సిద్ధం చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పంచామృతము అలాగే మనం తెచ్చుకున్న కాసును ఇవన్నీ కూడా దగ్గర పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ దగ్గర పెట్టేసుకొని వాటిని అన్నీ రెడీ చేసేసుకున్నామంటే ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసేయచ్చు అనమాట. ఇంకా మనం తెచ్చుకున్న కాసుకైతే ఇలాగ పసుపు దారంతో అయితే ఇలాగ కట్టేసుకోవాలండి. అమ్మవారికి మనం చూపించాలి కాబట్టి ఇలాగ కట్టేశాను అనమాట. ఇంకా ఇలా కట్టేసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ మనము పూజ మొత్తం మనకి పూజ స్టార్ట్ కావాలంటే ముందు గణపతి పూజ చేసుకోవాలి కదా. దానికోసం అయితే ఇక్కడ నేను పసుపు గణపతిని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ముందుగానే ఇలాగ రెడీ చేసేసుకొని పెట్టేశామంటే అన్ని పనులు రెడీగా ఉంటాయి. మనం ఇంకా పూజలో లేవాల్సిన అవసరం కూడా ఉండదండి. మధ్య మధ్యలో పూజలో కూర్చున్న తర్వాత లేవకూడదు కదా. ఇంకా ఇలాగ గణపతి రెడీ అయిపోయిన తర్వాత గంధమను అలాగే కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలాగ పెట్టేసుకొని పక్కకైతే పెట్టేశానండి. నెక్స్ట్ అలాగే కంకణాలు కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఒకటేమో మనం కట్టుకోవాలి, అలాగే వచ్చిన ముత్తైదువులకు కూడా కట్టాలండి. 5గురికి లేదంటే 11, 21 లేదంటే 3గురికైనా కట్టాలి కదా. ఇలాగైతే కట్టేస్తున్నాను. మన దగ్గర పూలు అన్ని లేవు అనుకుంటే ఒక తమలపాకు అటువైపు ఇటువైపు ఒక పువ్వు అలాగ 3 వైపులా పెట్టేసుకోవచ్చు. అలాగే 9 వరుసలు దారం తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే మనము 9 ముడులు అయితే వేసుకోవాలండి. మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా నెక్స్ట్ నా పూజ అంతా కూడా కంప్లీట్ చేశానండి. పూజ చేసుకునేటప్పుడైతే వీడియో ఏం తీయలేదన్నమాట. ఇంకా హడావుడిగా అయిపోయింది. ఇంకా తర్వాత అయితే వాయనం అయితే ఇచ్చేస్తున్నానండి. ఫస్ట్ వాయనం అయితే మా అమ్మకి ఇచ్చేస్తున్నాను. ఇంకా పసుపు రాసేసాను, అలాగే బొట్టు పెట్టేసి గంధం చెప్పేసిన తర్వాత ఇలాగ వాయనం ఇచ్చేసుకొని అందరి దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి. ఇంకా అలాగే మనము ముందుగానే రెడీ చేసుకున్నాం కదా, ఇంకా కంకణాలు అయితే కట్టేసుకుంటున్నాను అనమాట. ముందు మా అమ్మతో అయితే నేను కట్టించేసుకుంటున్నాను. ఇలాగా కట్టిన తర్వాత నెక్స్ట్ నేను మా మమ్మీకి అయితే కట్టేస్తున్నాను అనమాట. ఇలాగ అన్నీ కూడా చేసేసుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరితో కూడా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నానండి. ఇక్కడ చూపించాను కదా వాయనం, అదే కంకణం అనేది ఇలా కూడా కట్టేసుకోవచ్చండి. అలాగే నేను మధ్యలో ఇంకా వాయనాన్ని కూడా రెడీ చేసేసాను అనమాట. వాయనం ఇవ్వడానికి అందరికి కూడా రెడీ చేసి ఉంచాను అనమాట. అలాగ ముందుగానే రెడీ చేసేసామంటే మన పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పసుపు రాసి గంధం రాసి బొట్టయితే చెప్పిన తర్వాత వాయనం అయితే ఇచ్చేసుకుంటున్నానండి. ఇచ్చేసుకొని అందరికీ దగ్గర కూడా మనస్ఫూర్తిగా అయితే ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. ఈరోజు మన ఇంటికి వచ్చినది చిన్న అయినా పెద్ద అయినా అలాగే మన పిల్లలకైనా కానీ ఆడపిల్లలు ఉంటే చక్కగా మనము ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి. చిన్న పెద్ద భేదం అయితే లేదనమాట. ఈరోజు అయితే అందరూ కూడా మన ఇంటికి వచ్చిన అమ్మవార్లతోనే సమానం అనమాట. ఇంకా అందరికీ కూడా ఇలాగ చక్కగా కంకణాలు కట్టేసి వాయినాలు అయితే ఇచ్చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మా ఇంటికి వచ్చిన అందరూ కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారండి. ఇలాగ అందరికీ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అందరికి కూడా భోజనాలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మన ఇంట్లో ఉన్న ప్రసాదాలే పెట్టేసేయచ్చండి. ఇంకా అందరికీ ఇలాగ పెట్టేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా అందరికీ ఇలాగ ఇస్తే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా, వాళ్ళు తింటే చాలా చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఇంకా ఇలాగ అందరికీ కూడా సేమ్
పసుపు రాసేసుకొని గంధం రాసేసి బొట్టు పెట్టేసిన. ఇంకా వాయనం కూడా అందరికి ఇచ్చేసానండి. ఇచ్చిన అందరు కూడా మంచిగా ఆశీర్వాదం అయితే ఇచ్చేశారు. ఇంకా సాయంకాలం అయితే సంధ్యా దీపం కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలాగ సంధ్యా దీపం పెట్టేసుకొని మళ్ళీ అమ్మవారిని ఒక్కసారి నామాలతో చదివేసుకొని చక్కగా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను అనమాట. కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ అనేది అయితే కంప్లీట్ చేసేసి అలాగే ధూపం కూడా వేసేసాను అనమాట. అమ్మవారికి చాలా ఇష్టం కదండి ధూపం అంటే, అందుకని ఈరోజు ధూపం కూడా వేసుకున్నాను. ఇంకా మనకి మార్నింగ్ కుదిరితే మార్నింగ్ కూడా వేసుకోవచ్చండి. నేను మార్నింగ్ కూడా వేసాను అనమాట. ఇంకా ఇలా అయితే నా వ్రతం అనేది పూర్తి చేశానండి. చాలా హ్యాపీగా అయితే జరుపుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్